హాయ్ అండి. ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ ఫిష్ ఫ్రై మనం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్ పప్పుచారు లేకైనా, రసం లేకైనా, సాంబార్ లేకైనా చాలా బాగుంటుంది. ఫిష్ని మనము వీడియోలో చూపిస్తున్నట్టు పీసులు తీసుకోవాలి. మధ్యలో చేపల మధ్యలో పీసులు తీసుకుంటే ఫ్రైకి చాలా బాగుంటాయి. తలకాయలు తోకలు కాకుండా తీసుకొని ఒక 7 పీసులు తీసుకొని బాగా కడిగి ఉప్పు కొంచెం నిమ్మకాయ వేసుకొని బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో కొంచెం ఉప్పు, కారము, పసుపు, సాల్టు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కొంచెం పెరుగు, ఒక నిమ్మకాయ పిండుకొని మొత్తం వాటర్ వేసుకొని మొత్తం బాగా పేస్ట్ లాగా కలుపుకోవాలి. కలుపుకొని మనం కడిగి పక్కన పెట్టుకున్న పీసులుగా తీసుకొని మొత్తం పీసులకి పట్టేటట్టు బాగా అప్లై చేసుకోవాలి. మనం ఈ పేస్ట్ అంతా బాగా అప్లై చేస్తే పీస్కి లోపల వరకు పీస్ అంతా బాగా పట్టుద్ది. కారం, ఉప్పు, పసుపు మొత్తం పట్టినాక ఒక 5 నిమిషాల పాటు 5-10 నిమిషాల పాటు మూత పెట్టి అట్లాగనే వదిలేయాలి. పీసులని ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకొని పక్కనైనా పెట్టుకొని వదిలేసుకొని ఒక కళాయి పెట్టుకొని కళాయిలో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ ఎక్కినాక మనం ఈ పీసులు 2 కానీ 3 కానీ వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకొని పైన మళ్ళీ మూత పెట్టుకుంటే బాగా అటుపక్క ఇటుపక్క గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకుంటే అంతే, మన ఫిష్ ఫ్రై రెడీ. వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆనియన్స్ కానీ తింటే ఫిష్ ఫ్రై చాలా బాగుంటుంది.